నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ 6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. దొంగ ఓట్లపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి సవాల్ విసిరారు. దేవుడి పేరు చెప్పుకోకుండా ఎన్నికల్లో గెలవగలరా అని ప్రశ్నించారు. బండి సంజయ్ హయాంలో కేంద్రం నుంచి ఏం వచ్చాయని సూటిగా బండి సంజయ్ని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మరి ఇచ్చారా అని అన్నారు. అంబానీ, అదానీలకు ప్రభుత్వ సెక్టార్లను కట్టబెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని, దీని మీద చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇద్దరు కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు మోకాలు అడ్డుతున్నారని మండిపడ్డారు. హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ ప్రధాన ఏజెండాగా మార్చుకుందని అన్నారు. మత విద్వేషాల కోసమే క్రికెట్ టీంను సైతం బండి సంజయ్ వాడుకుంటున్నారని సీరియస్ కామెంట్ చేశారు. మీడియా ముఖంగా బీసీ రిజర్వేషన్లపై వివరిస్తాం. బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ కుమార్లకు ధైర్యం ఉందా అని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదని హాట్ కామెంట్ చేశారు. కవిత కామెంట్ ఏమిటో తెలుసుకో అని కేటీఆర్కు సూచించారు. 4 ముక్కలైన బీఆర్ఎస్ రాజకీయ ముఖచిత్రంతో కనపడదని అన్నారు. దొంగ ఓట్లతో బీజేపీ ప్రజాస్వామ్యం కూని చేస్తుందని, మోడీ మూడోసారి గెలవడానికి ఓట్ల చోరీనే కారణమని విమర్శించిన మహేష్ కుమార్